హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు సింపుల్గా, టేస్టీగా, స్మూత్గా అక్కి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రోటీస్ని బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లైట్గా డిన్నర్లో కానీ ఎనీ కాంబినేషన్ విత్ రోటీ పచ్చడితో పేరప్ చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటే నమ్మండి. ఈ రోటీ చేయడానికి ముందుగా ప్రిపరేషన్స్ అస్సలే అవసరం లేదండి. ఫ్రెష్గా వెజిటేబుల్స్ చాప్ చేసుకుని అవైలబుల్ ఉన్న వెజ్జెస్ని ఇలా సన్నగా చాప్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్లో తీసుకొని పక్కనుంచండి. బౌల్లో 1 కప్పు పొడి బియ్యం పిండి, చాప్ చేసిన వెజ్జెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వెజ్జెస్లో ఉన్న చమ్మదనం పూర్తిగా పోయేంత వరకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి నెమ్మదిగా కలపండి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకొని కొద్దిగా నీరుని కలుపుకుంటూ సాఫ్ట్ డో వచ్చేలా చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కాఫీ గ్లాస్ అంతా నీరు సరిపోయింది. మినిమం 15 నిమిషాలు, కుదిరితే పావు గంట పిండిని బాగా రెస్ట్ ఇవ్వండి. రొట్టి వేసే ముందు 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కలిపిన పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ చేస్తూ కుదిరితే అరటాకు లేదా బటర్ పేపర్, నాలాగా అది కూడా లేదంటే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, అది కట్ చేసి 2 చుక్కలు నూనె వేసి ఒక పిండి ముద్దను తీసుకొని అటు మందంగా కాకుండా ఇలా ఈవెన్గా పిండి ముద్దను తట్టుకోండి. పెనం వేడయ్యాక రొట్టెను వేసి అంచుల చుట్టూ రొట్టెల మీద కాస్త ఆయిల్ని వేసి 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పూర్తిగా కాలనివ్వండి. ఈ రొట్టె కాలడానికి టైం పడుతుందని గుర్తుంచుకోండి. ఒక సైడ్ కాలాక ఇలా రెండో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు రొట్టెను పెనం పైన వేయించుకోండి. మీ పిల్లలకు ఈ రెసిపీని లంచ్ బాక్స్లో చేసి ఇవ్వండి, మరింత ఇష్టంగా తింటారు. సెకండ్ థాటే అవసరం లేదండి. చేయడం చాలా ఈజీ కదా. ఎనీ కాంబినేషన్ విత్ రోటీ చట్నీతో సర్వ్ చేస్తే అక్కి రొట్టి తినడానికి రెడీ. ఎవరికైనా ఈ రోటీ పచ్చడి లింక్ కావాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.